యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం 15వ వచనం. 7వ దినమున వారు ఉదయమున చీకటితోనే లేచి 7 మార్లు ఆ ప్రకారముగానే పట్టణము చుట్టూ తిరిగిరి. ఆ దినమున మాత్రమే వారు 7 మార్లు పట్టణము చుట్టూ తిరిగిరి. స్తోత్రం దేవా, సర్వోన్నతుడ, సర్వాధికారి. ఈ సమయంలో నీ యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా నాతో మాతో మాట్లాడి ప్రతి వారికి వెనకాల చెవి గ్రహించగలను అనుగ్రహించి విత్తబడిచిన వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి హృదయంలో నాటబడి ఫలించి నూరంతల పంటలు అనుభవించినట్లు చేసినందుకు వందనం చెల్లిస్తూ నజరేయుడైన యేసు క్రీస్తు నామములో ప్రార్థించి నమ్మి పొందుకుని నమ్మ పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా. చాలా అద్భుతమైనటువంటి సమయానికి మనం వచ్చి ఉన్నాం. ఇక్కడ ఇజ్రాయేల్ ప్రజలు వాగ్దత్త భూమిని స్వతంత్రించుకోవడానికి అడ్డుగా మరి ఎరుకో గోడలు ఉన్నాయి. ఎరుకో గోడలు చాలా బలమైనటువంటివి. వాటిని దాటుకుని రాలేరని చెప్పి అనుకున్నారు అందరూ కూడా. నిజంగా వాటి మీద రథాలే ప్రయాణం చేసేటంత గొప్పవి అవి. వాటిని దాటుకుని వెళ్ళడం ఇంపాసిబుల్. కానీ ఇక్కడ దేవుడు ఒక అద్భుతమైనటువంటి కార్యాన్ని చేస్తూ ఉన్నాడు. ఒక ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాడు అనమాట. ప్రియులు గమనించాలి. ఒక సిస్టమ్ ఉంటుంది ప్రతిదానికి. నీకున్న అద్భుతం లేకపోతే నీకున్న ఫైనాన్షియల్ బ్రేక్ త్రూ కావాలంటే, నీ జీవితంలో ఏదైనా జరగాలంటే ఒక డిసిప్లిన్ అనేటువంటిది ఉంటుందన్నమాట. దేవుడు చెప్పిన మాటను చెప్పినట్టుగా వినాలి, దాన్ని తీసుకోవాలి, ఫాలో అవ్వాలి. సో ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, ఎరుకోను సమీపించారు. ఆ ఎరుకో గోడల దగ్గరికి వెళ్ళిన తర్వాత ప్రజలు మాట్లాడకూడదు, మౌనంగానే ఉండాలి. ఎప్పుడంటండి 7 రోజులు అలా ఎర్లీ మార్నింగ్ లేస్తున్నారు, ఆ గోడల దగ్గరికి వెళ్తున్నారు, చుట్టూ తిరుగుతున్నారు, వచ్చేస్తున్నారు. 7 రోజులు అయిపోయింది. 7వ దినం ఏం చేశారంటే వారు ఉదయమున చీకటితోనే లేచి. ఇది గమనించాలి. ఉదయమున చీకటితోనే చీకటి ఉండగానే లేవటం అలవాటు చేసుకోవాలి. సామెతల గ్రంథంలో మనం చూసినట్లయితే గుణవతైన స్త్రీ ఏం చేస్తుందండి? ఆమె చీకటితోనే లేస్తుంది. గుణవతైన స్త్రీకి ఉండే మొట్టమొదటి లక్షణం చీకటితోటే లేవటం. స్త్రీకి మాత్రం కాదు, పురుషులకైనా సరే, ఎవరికైనా సరే. ఇక్కడ స్త్రీ సంఘానికి సాదృశ్యంగా ఉంది కాబట్టి సంఘం అనగా మనమంతా కూడాను. కాబట్టి మనమంతా ఏం చేయాలంటండి? ఉదయమున చీకటితోనే లేవటం అలవాటు చేసుకోవాలి. చీకటితోటే లేవటం అలవాటు చేసుకోవాలి. చీకటితోటే లేచి 7 మార్లు ఆ ప్రకారంగానే పట్టణము చుట్టూ తిరిగి 7 మార్లు దేవునికి స్తోత్రం అనగా పరిపూర్ణంగా నీ అద్భుతం జరిగేంత వరకు, దేవుడు చెప్పేంత వరకు, దేవుడు చేసేంత వరకు నువ్వు తిరుగుతూ ఉండాలి. ఏంది బ్రదర్, ఎన్నాళ్ళు బట్టి ప్రార్థన చేస్తున్నాం, ఎంతకాలం బట్టి మేము ఎదురు చూస్తున్నాం, ఏమీ జరగట్లేదు. జరిగేంత వరకు ఎదురు చూడాలి. దేవుడు మాట ఇస్తాడంటే నెరవేరుస్తాడు. హల్లెలూయా. 7 మార్లు పట్టణాన్ని తిరిగారంట. 7వ మారు ఏం చేస్తారు? యాజకులు బూరలు ఊదారు. యెహోషువ జ్ఞానులకు ఇలాగ ఆజ్ఞ ఇచ్చాను, కేకలు వేయుడి, యెహోవా ఈ పట్టణాన్ని మీకు అప్పగించుచున్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ పట్టణం దీనిలో ఉన్నది యావత్తు యెహోవా వలన మీకు మరి శపించబడింది కాబట్టి రాహాబు అనే వేశ్య మనకు అనుగ్రహించబడిందని చెప్పినప్పుడు హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. 20వ వచనం, యాజకులు బూరలు ఊదగా ప్రజలు కేకలు వేశారు. ఆ బూరల ధ్వని వినినప్పుడు ప్రజలు ఆర్భాటముగా కేకలు వేయగా ప్రాకారము కూలెను. కేకలు వేయగా ప్రాకారము కూలెను. ప్రజలందరూ తమ ఎదుటికి చక్కగా పట్టణ ప్రాకారమును ఎక్కి పట్టణమును పట్టుకొనిరి. ఈ రోజున ఈ మాటలు వింటున్న నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులరా, నీ జీవితంలో ఏదైతే అడ్డుగా ఉందో, ఏ ఇరుకు గోడలు అయితే అడ్డుగా ఉన్నాయో, ఏ సమస్యలు అయితే అడ్డుగా ఉన్నాయో, ఏదైతే నిన్ను బంధిస్తూ ఉన్నదో, ఏదైతే నీ జీవితం ముందుకెళ్లకుండా ఆప్ చేస్తూ ఉన్నదో, అది కూలేటువంటి సమయం ఎప్పుడంటే ఉదయమున చీకటితోటే. కాబట్టి ఎవరైతే ఉదయాన్న చీకటితోటి లేచి దేవుని సన్నిధిలో కేకలు వేయటం అనగా దేవుని స్తుతించడం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. నీ నోరు బాగుగా తిరుగుదాన్ని నింపుతాను అంటున్నాడు దేవుడు. కాబట్టి దేవుడు మన నోరు తెరిచి స్తుతించాలని చెప్పి దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. కాబట్టి ఇక్కడ యాజకులు బోర్ల ఊదగా, యాజకులు అనగా సేవకులు అనగా పాస్టర్స్, లేకపోతే నాకు లాంటి వారు ఎవరైనా సరే మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ బోర అనగా నా స్వరాన్ని వినిపిస్తూ ఉండగా, హల్లెలూయా, నేను మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ ఉండగా మీరు కూడా ఏం చేయాలంటండి? హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్ అని చెప్పి ఏం చేయాలంట? ప్రజలనగా మీరు, సంఘస్థులు, యాజకులనగా దైవ సేవకులు వాళ్ళు చెప్తున్నటువంటి వాక్యాన్ని విని
విన్న దానికి తగినట్టుగా వాళ్ళ ఇన్స్ట్రక్షన్ ఇచ్చినటువంటి విధంగా వాళ్ళు కూడా ఏం చేయాలంటండి, యాజకులు మాత్రమే కాదు ప్రజలు కూడా కేకలు వేయాలంటండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ విధంగా ఒకరి స్వరం ఒకరితో ఒకరు కలిసి స్తుతిస్తూ ఉండగా, ఎర్లీ మార్నింగ్ లేచి దేవుని సందులో గడుపుతూ ఉండగా కేకలు వేయగా, దేవునికి స్తోత్రం, కేకలు వేస్తే గోడలు కూలాయంట. కేకలు వేయగా ప్రాకారం కూలెను, కేకలు వేస్తే గోడలు కూలాయి. కాబట్టి నీ నోరు బాగుగా తెరుము, దాన్ని నింపుతానంటున్నాడు దేవుడు. హల్లెలూయా. ఎప్పుడైతే నువ్వు నోరు తెరిచి స్తుతిస్తావో, ఎప్పుడైతే నువ్వు నోరు తెరిచి దేవుని నామమును మహింపరుస్తావో, నీ జీవితంలో ఉన్న అడ్డుగోడలన్నీ కూలిపోతాయి, నీకున్న సమస్యలన్నీ తొలగించబడతాయి, నీకున్న బంధకాలన్నీ కూడా తెంచివేయబడతాయి. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. నమ్ముచున్నారా? నమ్మిన వారంతా కూడా పొందుకుందరు గాక. మీ జీవితంలో ఉన్న ఇరుకు గోడలు కూలిపోవును గాక ఈరోజు. హల్లెలూయా. ప్రజలందరూ కూడా తమ ఎదుటికి చక్కగా పట్టణ ప్రాకారం ఎక్కి పట్టణమును పట్టుకునిరి. నీ ఆశీర్వాదాన్ని నువ్వు పట్టుకోలేకపోతున్నావు, నీ జీవితం గొప్ప మేలును చూడలేకపోతున్నావు, నీ జీవితంలో ఏదో ఆశీర్వాదాన్ని నువ్వు స్వతంత్రించుకోవడానికి ఎరుకు గోడలు లాంటివి అడ్డుగా ఉన్నాయి. నీ ఉద్యోగం స్వతంత్రించుకోవడానికి ఎరుకు గోడలు అడ్డుగా ఉన్నాయేమో, నీ యొక్క మరి గర్భఫలాన్ని పొందుకోవడానికి ఎరుకు గోడలు అడ్డుగా ఉన్నాయేమో, లేకపోతే నీ జీవితంలో నీ భర్త మార్పును నువ్వు స్వతంత్రించుకోవడానికి ఎరుకు గోడలు అడ్డుగా ఉన్నాయేమో. ఏవి అడ్డుగా ఉన్నా సరే, ఏది స్వతంత్రించుకోవడానికి అడ్డుగా ఉన్నా సరే, నీ జీవితంలో ఆరోగ్యాన్ని స్వతంత్రించుకోవడానికి ఎరుకు గోడలు అడ్డుగా ఉన్నాయేమో, మరి వాటిని కోల్చాలంటే నీ శక్తి చేత కాదు, బలం చేత కాదు, దేవుడు చెప్పిన మాట చెప్పున. హల్లెలూయా. దేవుడిచ్చిన మాట చెప్పు నువ్వు చేసినట్లయితే నీ జీవితంలో అద్భుతాన్ని, ఆశీర్వాదాన్ని నువ్వు చూడగలుగుతావు. హల్లెలూయా. నువ్వు చూడగలుగుతావు. నీ జీవితంలో ఏదైనా సరే నువ్వు స్వతంత్రించుకోగలుగుతావు. ఎప్పుడంటే నీ శక్తి చేత, బలం చేత యుద్ధాలు చేసినప్పుడు కాదు, దేవుడి మాట చెప్పున నువ్వు జరిగించినప్పుడు, దేవుని చిత్తానికి నువ్వు లోబడినప్పుడు, దేవుడు ఏది పలికితే అది నువ్వు విని దాని ప్రకారం చేసినప్పుడు 7 రోజులు మౌనంగా ఉండాలి. ఇంతవరకు నువ్వు మౌనంగానే ఉన్నావేమో, దుఃఖ సాగరంలో మునిగిపోయి తేలాడుతూ ఉన్నావేమో. ఇది దేవుని స్తుతించే సమయం, ఇది నువ్వు దేవుని మహింపరిచేటువంటి సమయం. నీ జీవితంలో ఉన్న ఎరుకో గోడలు, నీ జీవితంలో ఉన్న సమస్యలు అడ్డుగోడలుగా ఉన్నాయేమో, నీ జీవితంలో బంధకాలు అన్నీ తెంచివేయబడేటువంటి సమయం. హల్లెలూయా. ఎస్, ఐఎమ్ బిలీవింగ్, ఐఎమ్ రిసీవింగ్. నాకు అడ్డుగా ఆటంకాలుగా ఉన్న ప్రతి గోడలు ఈరోజు కూలిపోతూ ఉన్నాయి. హల్లెలూయా. నేను చక్కగా ఎక్కి స్వతంత్రించుకుంటూ ఉన్నాను, పట్టుకుంటూ ఉన్నాను. నా ఆశీర్వాదాన్ని నేను పట్టుకుంటున్నాను, నా యొక్క మేలు నేను పట్టుకుంటున్నాను. నా యొక్క జీవితంలో ఏదైతే ఎదురు చూస్తున్నానో అది నేను పట్టుకొనిచున్నాను. నమ్ముచున్నారా? పలుకుతారా? మరి చెప్పండి. ఎస్, ఐఎమ్ బిలీవింగ్. ఈరోజు నా యొక్క మరి అద్భుతాన్ని నేను పట్టుకుంటున్నాను, ఈరోజు నా యొక్క మరి మేలు నేను పట్టుకుంటున్నాను, ఈరోజు నా యొక్క భర్త మార్పు నేను పట్టుకుంటూ ఉన్నాను, ఈరోజు నా జీవితంలో నా ఉద్యోగాన్ని నేను పట్టుకుంటున్నాను, నా గర్భఫలాన్ని నేను పట్టుకుంటున్నాను. ఏదైతే దేవుడు నా కోసం దాచాడో అది నేను పట్టుకుంటున్నాను. దేవుడు పట్టుకొచ్చి ఇవ్వడం మీరు పట్టుకోవాలి, దేవుడు పట్టుకొచ్చి మీ చేతిలో పెట్టడం మీరు పట్టుకోవాలి, మీరు స్వతంత్రించుకోవాలి. అంటే ఎర్లీ మార్నింగ్ చీకటితోటే లేవాలి, దేవుని సందులో మోకరించాలి, దేవుని నామాన్ని మహింపరచాలి, ఎల్లుగెత్తి దేవుని స్తుతించాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. మిమ్మల్ని చెప్తున్న దేవుడు మీరు పట్టుకోవాలి, దేవుడు పట్టుకొచ్చి మీ చేతిలో పెట్టడం. హల్లెలూయా. నమ్ముచున్నారా? కాబట్టి మీ జీవితం ఎవరైనా నా మాటలు విన్నట్లయితే వాడు ఏం చేస్తున్నాడు? దేవుడు చెప్తున్నాడు, తన మార్గం వర్ధిల్ల చేసుకొందుడు. దేవుడు వర్ధిల్లింపజేస్తారంటున్నట్లేదు అంటలేదు. ఆడే ఎవరైతే వింటారో వాళ్ళు తన మార్గం వర్ధిల్ల చేసుకొందురు అని ఉన్నది ఇక్కడ. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ ఏంటంటే పట్టుకుంటారంటాడు. ఎవరు? మీరే చక్కగా పట్టణ ప్రాకారం ఎక్కి పట్టణంను పట్టుకున్నారంటండి. కాబట్టి మీరు కూడా మీకు అడ్డుగా ఉన్న ప్రతి సమస్యను ఎక్కి తొక్కి మీకున్నటువంటి ఆశీర్వాదాన్ని మీరు పట్టుకుంటారు, మీరు స్వతంత్రించుకుంటారు. నమ్మినటువంటి వారు ఈరోజే దాన్ని పట్టుకొని స్వతంత్రించుకుందురుగాక. ఆమేన్.